మీకు 100 కోట్ల రూపాయలకు పైగా అప్పు ఉంది, వాస్తవమా కాదా? అప్పు అనేది నా తెలివి వచ్చిన కాంచి అప్పు జీవితమే నాది. అప్పులు అంటే ఇప్పుడు పెద్ద వ్యవస్థ నడిపిస్తున్న సాధు, చాలా పెద్ద, అది రిస్క్తో కూడుకున్న వ్యవస్థ నడిపిస్తున్నా. నేను దాదాపు నా వయసు 58 ఏళ్ళు. నేను నా వయసు 15 సంవత్సరాలు ఉన్న కాడ నుంచి సరే ఈరోజు నేను కాంగ్రెస్, కానీ కాంగ్రెస్లో కాకముందు నా జీవితం వేరు. మళ్ళా నా బాల్య జీవితం అంతా మేము ఎక్కడ శాఖపరంగా వచ్చిన వాళ్ళం. నా బాల్య జీవితం అంతా కూడా శాఖలో పోయి ఆడుకోవాలి, ఆర్ఎస్ఎస్ శాఖలో పోయి ఆడుకోవాలి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బాల్య జీవితము కాంగ్రెస్లోకి వచ్చే జీవితం కాదు కదా. అవును, ఆ రోజులలో బస్తీలలో శాఖలు అయ్యేటి, శాఖలలో ఆడుకున్నట్టు అక్కడి నుంచి మొదలైంది. ఈ పండుగల యొక్క కనెక్టివిటీ సాంప్రదాయం యాక్చువల్గా ఇది శాఖలలోనే ఉండు. ఇదంతా నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. అట్లా మేమందరం కూడా ఈ దసరా ఉత్సవాలు ఆ ఉత్సవాలు అయినప్పుడు అందులో పోయి పనిచేసేటోళ్ళం మేము. నేను జగ్గారెడ్డిగా ఒక వర్కర్గా పనిచేసేటోడిని. అది క్రమం ఏమైపోయింది, నేను ఎదిగిన కొందికి అది నాకు ఓన్ అయిపోయింది. శాఖ ఆర్ఎస్ఎస్ ఒక దిక్కు పోయింది, అది జగ్గారెడ్డికి ఓన్ అయిపోయింది. ఇప్పుడు పండుగలు అంటే జగ్గారెడ్డి ఏర్పాటు చేస్తాడు, జగ్గారెడ్డి అంటే పండుగలు ఏర్పాటు చేస్తాడు అనేది ఒక సంగారెడ్డికి ఒక అట్లా అది ఫిక్స్ అయిపోయింది. అట్లా అది ఎంత అప్పు ఉంటుంది జగ్గారెడ్డి గారు మీకు? నేను చెప్పిన ఫిగర్ కరెక్టేనా? 100 కోట్ల రూపాయలు ఎక్కువనే ఉండొచ్చు, ఇంకా తక్కువే ఉండదు, అట్లా ఎక్కువనే ఉంటుంది. కారణం ఏంటంటే సంవత్సరానికి వచ్చే 6 నెలలు పండుగలే. నాకు ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లేదు, మొదటి నుంచి ఇన్కమ్ లేదు, మొదటి నుంచి బిజినెస్ లేవు. అసలు నిజం చెప్పాలంటే ఆస్తులు లేవు, తండ్రి ఆస్తి లేదు, తల్లి ఆస్తి లేదు. తండ్రి పేరు, తల్లి కష్టం, అంతే. ఆస్తులు లేవని ఏనాడు కూడా ఆ ఫీలింగ్స్ మాకు ఉన్నాయి. ఎందుకంటే మంచి పుట్టుక ఇచ్చిర్రు, కష్టపడు, మనకు వాళ్ళు ఇచ్చిన పుట్టుకలేని ఇవన్నీ కదా. మా అమ్మ నాయన అందరికి అదే, మనం మళ్ళీ తల్లిదండ్రులు ఏ పుట్టుక తీస్తారో అదే మనకు ఆస్తి. మన పుట్టుకనే ఆస్తి అనుకొని మన సాటిస్ఫాక్షన్ జీవించడమే మంచి లెక్క. అది నాకు ఎంత మంచి పుట్టుక అంటే ఏముండే, నాకు అప్పున్నా సరే, ఈరోజు బాధలు ఉన్నా సరే, కానీ ఒక విలువలతో కూడుకున్న ఒక రాజకీయమైన వ్యవహారం చేస్తున్నా అనేది అయితే మెజారిటీ పబ్లిక్ అయితే జగ్గారెడ్డి అయితే అనలేరు కదా. ఆయన అయితే ఏమంటారు, విలువలతో కూడుకున్న రాజకీయ నాయకుడు అని అంటారు ఎవరైనా సరే. అవును, నా గురించి ఎవరు తప్పు చెప్పే అవకాశం నేను ఎప్పుడు ఇవ్వలేదు ఎవరికి. మీతో పాటు కెరియర్ స్టార్ట్ చేసినటువంటి ఎందరో మంది నేతలు, మీ సమకాలికులు, మీ సహచరులు వేల కోట్లు సంపాదించారు. హైదరాబాద్లో లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి పేరున్నటువంటి అన్ని ప్రాంతాల్లో కాస్ట్లీయెస్ట్ ఏరియాస్లో విలాసవంతమైన విల్లాలు, భవనాలు ఉన్నాయి. మీ అప్పు 100 కోట్ల పైన, వాళ్ళ ఆస్తులు 1000 కోట్ల పైన. ఈ రోజు వరకు మీకు కనీసం సొంత ఇల్లు లేదు జగ్గారెడ్డి గారు. ఈ మాట అడుగుతున్నందుకు కాస్త ఇబ్బందికరంగా అనుకోకండి, సిగ్గనిపించదా ఎప్పుడు? ఎట్లా లేదనిపించదు. ఎందుకంటే ఇప్పుడు నా వయసు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. మా తల్లి ఒక ఏఎన్ఎంగా ఆమె జీవితం జాబ్ చేసుకుంటూ నన్ను పెంచింది. ఆమె ఇల్లు కిరాయి ఇల్లే. అవును, ఎప్పుడు కూడా ఒక ఇల్లు కొనాలనే ఆలోచన మేము ఎప్పుడు చేయలేదు, ఇల్లు కట్టాలనే ఆలోచన కూడా చేయలేదు. కానీ నేను పెట్టిన కోట్ల రూపాయలు ఇల్లు కొనడం పెద్ద పని కాదు. కానీ నా సంపాదన రియల్ ఎస్టేట్ మీద వచ్చిన సంపాదన సరిపోతే మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. కారణం దేనికంటే మేజర్ నాకు పండుగలకే బాగా పోతుంది నాకు.